ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. వైఎస్ జగన్ కు ఆర్టిస్ట్ సునీల్ రవినూతల క్షమాపణలు చెప్పాడు. టీడీపీ సోషల్ మీడియా వీడియోలో జగన్ ని ఇమిటేట్ చేస్తూ పాపులర్ అయ్యాడు సునీల్. ఇటీవల జగన్ సతీమణి భారతిరెడ్డిపై సునీల్ చేసినటువంటి వీడియో తీవ్ర వివాదం చెలరేగింది. సునీల్ వీడియోపై తీవ్రంగా మండిపడింది వైసీపీ శ్రేణులు. తప్పు తెలుసుకొని సెల్ఫీ వీడియో విడుదల చేశాడు నటుడు. జగన్ కుటుంబానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు సునీల్. మళ్ళీ ఇలాంటి తప్పులు చేయనని వీడియోలో హామీ ఇచ్చాడు. తీవ్ర అభ్యంతరాల తర్వాత ఆర్టిస్ట్ దిగొచ్చినట్లుగా తెలుస్తోంది. వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సునీల్ ప్రయత్నించాడు. జగన్ గారి మీద తీసిన వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. సో నేను ఇంత సమాజానికి బాగా పరిచయం అవడానికి కారణం జగనన్న వీడియోస్ చేయడం. నేను జగనన్న స్కిట్లకి రైటర్ని కాదు, డైరెక్టర్ని కాదు. నిన్న మేము చేసిన వీడియోస్ లో మేడం గారి, మన జగనన్న గారి సతీమణి భారతమ్మ గారి ఫోటో వేయడం నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఈ రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, ఈ ప్రొడక్షన్స్ కానీ, ఈ మార్ఫింగ్, ఈ ఫోటో ఒకటి వేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఓన్లీ ఒక ఆర్టిస్ట్ గా నాకు వచ్చిన అవకాశాన్ని పనిచేశాను. సో నేను ప్రీవియస్ కూడా చాలా కష్టపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమాలో ఏదో అడపదడప క్యారెక్టర్ చేసుకుంటూ ముందుకెళ్తున్న టైంలో ఇలా జగనన్న గారి వేషం వచ్చింది. ఆ క్యారెక్టర్ చేశాను. సో అదే తప్ప నాకు వేరే జగనన్న మీద కానీ, జగనన్న కుటుంబం మీద కానీ ఎటువంటి అలిగేషన్స్ లేవు. నేను ఒక చిన్న ఆర్టిస్ట్. నేను అది చేసిన దానికి కూడా నా తరపు నుంచి నేను క్షమించమని కోరుకుంటున్నా జగన్న. ఐఎమ్ సారీ. సో ఇంకోటి రిపీట్ కాకుండా చూసుకుంటాను ఇలాంటివి. థ్యాంక్ యూ వెరీ మచ్. సునీల్ వీడియోలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా పేర్కొనడం జరిగింది. కర్త, కర్మ, క్రియ. నాకు ఏమీ తెలీదు. నాకు రెమ్యూనరేషన్ ఇచ్చారు, కాన్సెప్ట్ చెప్పారు, ఎవరో డైరెక్షన్ చేశారు, ఎవరో స్క్రిప్ట్ రాశారు. అందులో నేను కేవలం నటుడిని మాత్రమే తప్ప నాకు ఇతరత్ర దానికి, ఆ వీడియోలకు కానీ, లేకపోతే ఆ కంటెంట్కి కానీ, ఆ వ్యంగ్యానికి కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనికి సంబంధించి నేను ఎలాంటి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఒక నటుడిగా మాత్రమే చేశాను. భవిష్యత్తులో అలాంటివి రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను. ఇది ఆర్టిస్ట్ సునీల్ చెప్పినటువంటి కామెంట్. వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో సునీల్ దిగొచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. గతంలో కూడా కొన్ని ప్యారడీ వీడియోలు అయితే జగన్మోహన్ రెడ్డి మీద చేశాడు. టీడీపీ నేతలు నాకు డబ్బులు ఇస్తూ ఉంటారు, వాళ్ళు కొన్ని కాన్సెప్ట్లు ఇస్తారు, దానికి సంబంధించి డైరెక్టర్ కూడా ఈ విధంగా చేయండి అని నాకు చెప్తారు. ఒక నటుడిగా నేను ఇమిటేట్ చేశానే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద నాకు ఎలాంటి వేరే అభిప్రాయం కూడా లేదు. దీనికి సంబంధించి దురుద్దేశంతో నేను అది చేసింది కాదు, ఇక మీదట చెయ్యను, అలాంటి వాటికి సంబంధించి ఇన్వాల్వ్ అవ్వను. నేను జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నాను, బహిరంగంగా క్షమాపణ కోరుతున్నాను, దయచేసి నన్ను క్షమించండి. ఇది సునీల్ అయితే టూకీగా చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా సాగేటువంటి రాజకీయ వ్యంగ్య చిత్రాలు, ప్యారడీ వీడియోలు ఒక్కోసారి హద్దులు దాటితే ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఆర్టిస్టు సునీల్ విషయంలో అది స్పష్టంగా అయితే తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇమిటేట్ చేస్తూ పాపులర్ అయ్యాడు ఆర్టిస్టు సునీల్ రవినూతల. అయితే ఈ నేపథ్యంలో జగన్ కుటుంబానికి, ముఖ్యంగా ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డికి క్షమాపణలు చెప్తూ ఒక సెల్ఫీ వీడియోనైతే విడుదల చేశాడు సునీల్. ఈ వివాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ను కూడా మనం ఒకసారి చూద్దాం. టీడీపీ అధికారిక అనుబంధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కోసం రూపొందించేటువంటి పొలిటికల్ ప్యారడీ వీడియోల్లో సునీల్ రవినూతల కీలక పాత్రలు పోషిస్తూ వచ్చారు. ముఖ్యంగా వైఎస్ జగన్ను హావభావాలతో, బాడీ లాంగ్వేజ్తో ఇమిటేట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో సర్కిల్స్లో మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. అయితే రాజకీయ విమర్శల వరకు సాగినటువంటి ఈ ప్రయాణం ఇటీవల వ్యక్తిగత విమర్శల వైపు మళ్లడంతో టీడీపీ శ్రేణుల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో రవినూతల సోషల్ మీడియా వేదికగా ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసి నన్ను క్షమించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నన్ను క్షమించండి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన సతీమణి భారతిరెడ్డి గారిని నేను క్షమాపణలు కోరుతున్నాను, దయచేసి నన్ను క్షమించండి, ఇక భవిష్యత్తులో దీనికి సంబంధించి నేను ఎలాంటి పాత్రలు కూడా నేను చెయ్యను, టీడీపీ వారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే నేను ఇదంతా చేశాను తప్ప ఎలాంటి దురుద్దేశం కూడా నాకు లేదు అనేటువంటి రీతిలో ఒక వీడియో అయితే విడుదల చేస్తూ
ఈ అంశానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే సునీల్ చేశాడు. చూడాలి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది. మొత్తం మీద సునీల్ రవినూతల భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కామెడీ ప్యారడీ క్యారెక్టర్స్ అయితే ఇక చెయ్యను అని అయితే సోషల్ మీడియా వేదికగా ఆ కుటుంబానికి క్షమాపణ కోరుతూ ఇచ్చినటువంటి ఒక హామీని కూడా మనం చూసాం.